హలో ఫ్రెండ్స్, ప్రకృతి మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు మనం ఊహించని వింతలు కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక వింతే హోండ్రాన్ దేశంలోని యోరో అనే చిన్న పట్టణంలో చాలా కాలం నుంచి జరుగుతుంది. సాధారణంగా వాన పడితే ఆకాశం నుండి నీటి చుక్కలు రాలడం సహజం. కానీ ఈ పట్టణంలో మాత్రం ఆకాశం నుండి చేపలు రాలుతాయి. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది గత 150 ఏళ్లుగా ప్రతి ఏటా జరుగుతున్న వాస్తవం. దీనిని స్థానికులు స్థానిక భాషలో లువియా డి పెసిస్ అని పిలుస్తున్నారు. అంటే చేపల వర్షం అని అర్థం. హోండ్రాస్లోని యోరో పట్టణంలో ప్రతి సంవత్సరం మే, జూన్, జూలై నెలల మధ్య ఈ వింత చోటు చేసుకుంటుంది. వర్షాకాలం ప్రారంభంలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాన్ వస్తుంది. ఈ తుఫాన్ తగ్గుముఖం పట్టగానే పట్టణంలోని వీధులు, ఇంటి కప్పులు, ఖాళీ ప్రదేశాల్లో చిన్న చిన్న చేపలు పడి కనిపిస్తున్నాయి. ఇవి సాధారణంగా బొటనవేలు పరిమాణంలో ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ చేపల్లో చాలా వరకు సజీవంగానే ఉంటాయి. ఇలాంటి వింత సంఘటన ప్రపంచంలో మరెక్కడా ఇలా ప్రతి ఏటా జరగడం లేదు. 1800 సంవత్సరం మధ్యకాలం నుండి దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అయితే దీన్ని దైవప్రసాదంగా స్థానికులు భావిస్తున్నారు. యోరో పట్టణ ప్రజలకు ఈ చేపల వర్షం అంటే భయం లేదు. అది వారికి ఒక దైవ ప్రసాదం. వర్షం తగ్గిన వెంటనే చిన్న పెద్ద తేడా లేకుండా బట్టలు పట్టుకొని వీధుల్లోకి వస్తారు. ఆ చేపలను ఏరుకొని ఇళ్లకు తీసుకెళ్లి కూరలు వండుకుంటున్నారు. ఈ చేపలు మంచి రుచిగా ఉంటాయని స్థానికులు చెప్తారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నియమం ఉంది. ఈ చేపలను ఎవ్వరూ అమ్మకూడదు. దేవుడు తమ ఆకలి తీర్చడానికి పంపిన వరం కాబట్టి వీటిని కేవలం వండుకొని తినాలి లేదా ఇతరులతో పంచుకోవాలి. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతుంది. ఈ వింత వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచురంలో ఉంది. 1850వ దశకంలో స్పెయిన్ నుండి జోష్ మాన్యుయల్ సుబిరానా అనే మిషనరీ ఫాదర్ యోరో పట్టణానికి వచ్చారు. అక్కడ ప్రజల పేదరికాన్ని, ఆకలిని చూసి ఆయన చలించిపోయారు. ప్రజల ఆకలి తీర్చమని దేవుణ్ణి 3 పగళ్ళు 3 రాత్రులు నిరాహార దీక్షతో వేడుకున్నారు. ఆయన ప్రార్థనలు విన్న ఆ దేవుడు ఆకాశం నుండి చేపల వర్షం కురిపించాడని, అప్పటి నుంచి ప్రతి ఏటా ఇది జరుగుతూనే ఉందని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఈ చేపల వర్షాన్ని వాళ్ళు పవిత్రంగా భావిస్తున్నారు. అయితే శాస్త్రీయ సిద్ధాంతాలు వీటి గురించి ఏం చెప్తున్నాయో చూద్దాం. ఈ వింతను వివరించడానికి శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలను ముందుకు తెచ్చారు. అత్యంత ప్రాచుర్యం పొందిన సిద్ధాంతం వాటర్ స్పాట్స్. సముద్రం లేదా నదులపైన ఏర్పడే బలమైన సుడిగాలులు నీటితో పాటు చేపలను కూడా ఆకాశంలోకి పీల్చుకుంటాయి. ఆ తర్వాత అవి మేఘాల ద్వారా ప్రయాణించి గాలి వేగం తగ్గినప్పుడు భూమిపై పడతాయి. అయితే యోరో పట్టణానికి సమీపంలో అంత పెద్ద నదులు లేకపోవడం ఈ సిద్ధాంతానికి బలం చేకూర్చడం లేదు. మరో సిద్ధాంతం ప్రకారం ఈ చేపలు అసలు ఆకాశం నుంచి పడవు. యోరో పట్టణం కింద భూమి అడుగున అనేక గుహలు, భూగర్భ నదులు ఉన్నాయి. భారీ వర్షాలు పడినప్పుడు ఆ భూగర్భ మార్గాలు నిండిపోయి లోపల ఉన్న చేపలు ఒత్తిడి వల్ల పైకి తన్నుకు వస్తున్నాయని దశాబ్దాల క్రితం నేషనల్ జియోగ్రఫిక్ బృందం చేసిన పరిశోధనలో ఇక్కడ కనిపించే చేపలు కళ్ళు లేనివని, ఇవి కేవలం చీకటి గుహల్లో పెరిగే జాతులని తేలింది. ఇది భూగర్భ సిద్ధాంతానికి బలాన్ని ఇస్తుంది. అయితే గాలిలో నుంచి పడుతున్నాయని నమ్మే స్థానికులు దీన్ని ఒప్పుకోలేదు. ఏది ఏమైనా 150 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వింత ఇప్పటికీ ఒక అంతు చిక్కని మిస్టరీగానే ఉండిపోయింది. ఈ మిస్టరీ పట్ల మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చెప్పినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.